शिवकुमार गुप्ता హ్యాపీ బర్త్డే సార్. జన్మదిన శుభాకాంక్షలు. బాబు ఇంకా తీసుకో. సార్ వాళ్ళు అక్కడ సార్ ఫోటోస్ తీసుకోండి మళ్ళా వస్తాను. ఈరోజు అందరికీ నమస్కారం అండి. ఈవేళ తిరుపతి రావడానికి కారణం ఏంటంటే మా ఇద్దరికి పెళ్లి రోజు. అంచేత పెళ్లి రోజు నాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వారు ఆ స్వామి తాలూకు ఆశీస్సులు తీసుకోవాలని రావాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. రెండవది ఏంటంటే రేపు 4వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. దాంట్లో అనుమానం లేదు, మీకు ఏం డౌట్ అవసరం లేదు. టీవీ9 కూడా అనుమానం అవసరం లేదు. డెఫినెట్గా అవుతున్నారు. ప్రమాణ స్వీకారం చేస్తారు కంపల్సరీ ముఖ్యమంత్రిగా. అంచేది ఎలాగే వచ్చాం కదా స్వామి గారిని ఒకటే కోరుకున్నాను నేను. గత ప్రభుత్వంలో పేరెందులండి అందరూ తెలిసిందే, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. అన్ని వర్గాల వారు కూడా నాశనం అయిపోయారు. రాష్ట్రం అభివృద్ధి అంతా కుంటుపడిపోయింది. అంచేత స్వామి గారిని ఏం కోరుకున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాగ ముఖ్యమంత్రి అవుతారు, ఈ వయసులో అతనికి ఆరోగ్యాన్ని మీ ఆశీర్వాదాన్ని ఇచ్చి ఒక మనస్థైర్యాన్ని ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ధైర్యాన్ని శక్తిని ఇవ్వాలని చెప్పి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది.
కలియుగ వైకుంఠ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి తిరుమలకు రావడం జరిగింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు సువర్ణ అధ్యాయం పూర్తి చేసుకొని మరో 5 సంవత్సరాలు పరిపాలన బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి శుభ సందర్భంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రజానీకానికి, ప్రత్యేకించి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని చెప్పి ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ నాకు వ్యవసాయ శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చి రైతులందరికీ అండగా నిలిచేటువంటి అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిండు నూరేళ్లు దీర్ఘ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండేటువంటి విధంగా అన్ని విధాలా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను, ప్రార్థించుకుంటున్నాను.